For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడేద్దామా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మందిలో లివర్ డ్యామేజ్ కానీ లివర్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. లివర్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది మేడం? ఎలా వస్తుంది? రావడానికి గల కారణాలు ఏంటి మేడం? ఓకే, మంచి క్వశ్చన్ అడిగామమ్మా. ఈ లివర్ సమస్యతో మినిమం 100%లో 60-70% జనాభాలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. కాకపోతే ఇది కనిపెట్టడం అనేది కొంచెం కష్టతరమైన పని. కొంతమందికి మాత్రమే అర్థం అవుతుంది. లైక్ ఏంటంటే లివర్ అంటే కాలేయం. సో ఈ కాలేయం ఏంటంటే మనకి శరీరంలో ఉన్న ప్రతి భాగంలో అన్ని పార్ట్స్ కన్నా కూడా ఈ కాలేయం త్వరగా ఇన్ఫెక్షన్ కి గురవుద్ది. చిన్నది ఏదన్నా మనకు బాడీలో ఏదన్నా వచ్చిన చేంజ్, లివర్ అనేది ఫాస్ట్ గా ఇన్ఫెక్షన్ కి గురవుతుంది. అట్ ది సేమ్ టైం క్యూరబుల్ కూడా దీనికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫాస్ట్ గా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా లివర్కే ఉంది. సో ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాము తీసుకునే ఫుడ్ పొల్యూటెడ్ ఫుడ్ తినడం, పొల్యూటెడ్ వాటర్ తీసుకోవడం అండ్ శుభ్రంగా ఉండకపోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే లివర్ అనేది ఇన్ఫెక్షన్ కి గురవుతుంది. సో ఈ లివర్ పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్ కి గురైన టైంలో హెపటైటిస్ A-B-C అనే వైరస్ అటాక్ అవుతూ ఉంటాయి. సో ఈ హెపటైటిస్ A-B అని అంటే ఏమిటి అని అడుగుతావేమో నన్ను. హెపటైటిస్ A-B అంటే పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు అని వినే ఉంటావు, తెల్ల కామెర్లు. సో ఇవన్నీ కూడా ఈ హెపటైటిస్ A-B వైరస్ లో అటాక్ అయినప్పుడు వస్తాయి. సో ఏంటంటే ఆ టైంలో వీళ్ళకి ఈ లివర్ బాగా ఇన్ఫెక్షన్ గురయ్యి, సో వెంటనే ఇది కూడా కొంతమందికి మాత్రమే ఫాస్ట్ గా అర్థం అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. సో ఏంటంటే సిమ్టమ్స్ అనేవి మనకి స్టార్టింగ్ నుంచి అర్థం అవుతుంటే బట్ కానీ మనం వాటిని కనిపెట్టలేము. అండ్ ఈ పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు అయిన వాళ్ళకి ఏంటంటే ఉబ్బు కామెర్లు అయిన వాళ్ళకి కొంచెం లేట్ గా అర్థం అవుద్ది. పచ్చ కామెర్లు అయిన వాళ్ళకైతే కొంచెం ఫాస్ట్ గానే అర్థం అవుద్ది. ఎందుకంటే వాళ్ళకి నెయిల్స్, స్కిన్, ఐస్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ లో, ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉంటది. కాబట్టి అలా ఉంటే పచ్చ కామెర్లు అయినవి హెపటైటిస్ A వైరస్ అటాక్ అయిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొంతమంది స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ ఉంటారమ్మా. ఏంటంటే వాళ్ళు కంట్రోల్ అనేది చేసుకోలేరు. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ కంటిన్యూగా ఇలా చేయడం వల్ల కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. లివర్ అనేది వీక్ అవ్వడం, కుళ్ళిపోయినట్టుగా పోవడం ఒకటి ఉంటది. అండ్ కొంతమంది ఏంటంటే ఫుడ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. లైక్ వేస్ట్ ఫ్యాట్ ఉన్న ఫుడ్. లైక్ ఎలాంటివంటే మనం బయటకు వెళ్తాము, బయటకు వెళ్ళి మనం చక్కగా న్యూడిల్స్ అని ఏవేవో తింటూ ఉంటాము, రకరకాలు ఆయిల్ చేసినవి. వాటి వల్ల ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుద్ది. అలా కాకుండా తెచ్చుకున్న చికెన్ గానీ, మటన్ గానీ, ఫిష్ గానీ చక్కగా ఇంట్లో మనం ఆవు నెయ్యి దొరుకుద్ది మనకి. చక్కగా ఆవు నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఇంట్లో మనం చేసుకో, ఎంత ఆరోగ్యంగా ఉంటాము, ఎంత హెల్దీగా ఉంటాము. అండ్ అది గుడ్ కొలెస్ట్రాల్ కూడా మనకి. అలా కాకుండా ఏంటంటే ఈ చెత్త జంక్ ఫుడ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా లివర్ కి పడుతుంది. సో దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి ఈ లివర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటది. సో దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటాం. సో ఇలాంటప్పుడు చేయాల్సింది అసలు లివర్ కున్న ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవ్వడానికి మనకి చాలా మంచి టిప్స్ ఉంది మేడం. ఈ లివర్ ఇన్ఫెక్షన్ గానీ లివర్ డ్యామేజ్ వచ్చే ముందు మనకి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి మేడం? ఓకే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి డైజెషన్ అనేది, ఫుడ్ డైజెషన్ అనేది కరెక్ట్ గా ఉండదు. అండ్ నిద్ర అనేది పట్టకుండా ఉంటది ఎక్కువగా. అండ్ ఎక్కువగా నీరస పడిపోతూ ఉంటారు. లైక్ కొంత దూరం ఏదన్నా ఒక వర్క్ చేసుకోవడానికి కొంత దూరం నడిచి వెళ్తూ ఉంటారు. బట్ కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆపేస్తారు. వాళ్ళు అనుకున్న వర్క్ ని రీచ్ అవ్వలేరు, వాళ్ళు అనుకున్న పని చేయలేరు, మధ్యలోనే దాన్ని ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీ దానికి సహకరించదు, ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ లైక్ నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు కానీ, ఏదంటే లైక్ మనం ఏదైనా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము, ఇంట్లో ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్స్ వండుతూ ఉంటాము. సో వండేటప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటది మనకి, ఆయిల్ స్మెల్ కానీ, మసాలా ఫ్లేవర్ కానీ. అవన్నీ చూస్తే కూడా వీళ్ళకి కడుపులో తిప్పడం, వామిటింగ్స్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం అలా ఉంటది ఈ కామెర్లు ఉన్న వాళ్ళకి, ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో మెయిన్ సిమ్టమ్స్ అయితే ఇవి ఉంటాయి. కొంతమందికి మాత్రం పెయిన్స్ ఉంటాయి, నీ పెయిన్స్, బాడీ పెయిన్స్.
మేడం మరి ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఆయుర్వేదిక్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఓకే, ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని న్యాచురల్ గా కొంతవరకు క్యూర్ చేసుకోవచ్చురా. సో అవేంటి అని అంటే మనం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి, మనకి ఫ్రీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ను తీసుకోవాలి. లైక్ ఆ ఫుడ్ ఏంటి అని అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయమ్మా. ఫ్రూట్ జ్యూసెస్ అనగానే ఏం చేస్తాం, 2 బత్తాయిలో 2 కమలాలు వేసి చక్కగా జ్యూస్ చేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని తాగుతుంటాం. సో దాంట్లో ఏంటంటే మనకి ఓవర్ స్వీట్ ఉంటది, అంత అన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోకూడదు. లైక్ మనం బత్తాయి జ్యూస్ తాగాలి, బనానా జ్యూస్ తాగాలి, పప్పాయి జ్యూస్ తాగాలి అని అనుకున్నాం అనుకోండి, హాఫ్ ఫ్రూట్ ను మాత్రమే, లైక్ బత్తాయింది సగం పండును మాత్రమే మనం చక్కగా పైన తొక్క తీసేసుకొని ఆ సగం పండుని మాత్రమే మనం నీట్గా దాంట్లో మిక్చర్లో వేసేసుకొని దాంట్లో మనం కొంచెం మిరియాల పొడి, పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్ అండ్ మల్టీగ్రెయిన్ నట్స్ ఉంటాయి మనకి అన్ని. లైక్ బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూర, ఎండు ద్రాక్ష, సీడ్స్ అండ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అన్ని కలిపినవి ఒక పిరికెడు, లైక్ అవి రెండు అలాగా లైక్ అన్ని నానబెట్టుకుంటే మనకి పిరికెడికి ఎలా వస్తుంది, పిరికెడు మనం ఇట్లా అన్ని కలిపిని పిరికెడు తీసి నీళ్ళల్లో వేసేసుకొని నానిన తర్వాత అవన్నీ మళ్ళీ నీట్ గా కడిగేసేసుకొని ఏదైతే మనం జ్యూస్ చేసుకుంటామో అందులో వేసేసుకొని శ్రేష్టమైన నాటు ఆవు పాలు మాత్రమే ఒక చిన్న గ్లాస్ ఉంటది కదా, సో వేసేసుకొని చక్కగా దాంట్లో మనం ఎటువంటి చక్కెర గాని బెల్లం గాని ఏమి యాడ్ చేసుకునే అవసరంలా ఇవన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని మెత్తగా మనం జ్యూస్ లా చేసేసుకొని ఒక 400 ml వరకు ఆ జ్యూస్ కనుక తాగినట్లయితే అలాంటి పండ్ల రసాలని చక్కగా డైజెషన్ అవుతుంది అండ్ మనకి ఫ్యాటీ లివర్ ఉన్న క్యూర్ అవుతుంది, లివర్ కూడా క్లీన్ అవుతుంది, మనకి లోపల ఉన్న బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ కూడా డెడ్ అవుతాయి ఒకటి. అండ్ కర్రీస్ విషయానికి చూసుకుంటే బాగా గ్రేవీ చెత్త మసాలాలన్నీ వేసేసుకొని వండుతుంటారు. సో ఎందుకంటే గ్రేవీ కావాలి అని చెప్పి. సో మనం ఏదైతే అందులో యాడ్ చేస్తామో అవన్నీ మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ వాటి వల్ల మనకి ఎసిడిక్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటది, డైజెషన్ అవ్వదు, పుల్లతేపుల్లా వస్తూ ఉంటాయి. అండ్ తినాల్సిన మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ గ్రేవీతో చేసిన నాన్ వెజ్ కర్రీస్ లైక్ పన్నీర్ మసాలా కర్రీ, బటర్ మసాలా కర్రీ అని అండ్ చోలీ మసాలా కర్రీ అని టైప్ ఆఫ్ మసాలా కర్రీస్ అని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాము. వీటిల్లో ఏంటంటే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే మనకు డైజెషన్ అవ్వకపోవడంతో పాటు మనకి ఎసిడిక్ అవుతూ ఉంటది, గ్యాస్ ఫామ్ అవుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2కి ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుని తింటే మనకి నైట్ 6, 7, 8 వరకు కూడా మనకు ఆ తేపులు వస్తూనే ఉంటుంది, డైజెస్ట్ అనేది అవ్వదు. సో అలా కాకుండా న్యాచురల్ గా వెజిటేబుల్స్ ని న్యాచురల్ గా కర్రీ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఐటమ్స్ ఇలాంటివి ఏమి కూడా యాడ్ చేసుకోకుండా తేలిగ్గా డైజెస్ట్ అయ్యేటట్టు వితౌట్ ఆయిల్ లేకుండా లేదంటే ఒక 10 drops ఆయిల్ వేసేసుకొని కర్రీ చేసుకోవడం మంచిది. గ్రేవీలు ఇవన్నీ కూడా తినే ఆహార పదార్థంలో వాడకూడదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాన్ వెజ్ ని టోటల్లీ స్కిప్ చేయడం చాలా మంచిది. అండ్ కొద్దిగా ఉప్పు కారం అనేది కూడా తగ్గించుకోవడం ఇంకా మంచిది. అంటే అసలు తినకుండా ఉండమని కాదు, తినవలసిన వరకు పద్ధతి ప్రకారం తింటే మంచిది, త్వరగా క్యూర్ అవుద్ది ఈ లివర్ ప్రాబ్లం. మేడం లివర్ హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మేడం? ఓకే, ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయమ్మా, ఇవి చెప్తాను. వీటిని సేకరించి గనక ఇంట్లో చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని తాగినట్టయితే ఈ లివర్ ప్రాబ్లం అనేది న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు. లైక్ అవి ఏంటి అని మనం చెప్పుకుంటే ఈరోజు నేలవేము, నేల ఉసిరి అండ్ పొడపత్రి అండ్ ఉసిరి పెచ్చులు, నేరేడు గింజల పౌడరు అండ్ అతి మధురం, ఇవన్నీ కూడా మనకి 50 grams మనం సేకరించేసి ఇవన్నీ బయట హెర్బల్ షాప్స్ లో దొరుకుతాయి, ఆయుర్వేదిక్ షాప్స్ లో 50 grams సేకరించి వీటన్నిటిని చక్కగా ఈ మిశ్రమం ఈ పౌడర్స్ అన్నిటిని కూడా కలిపేసుకొని దాన్ని ఒక స్పూన్ వేసేసుకొని దాంట్లో ఒక 1/2 liter వాటర్ పోసేసుకొని మరిగించి ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రం తాగినట్టయితే లివర్ అనేది న్యాచురల్ గా క్యూర్ అవుతుంది. అండ్ ఈ హెపటైటిస్ ABC వైరస్లు తగ్గుతాయి అండ్ ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయింది. మనకు కాలేయానికి పట్టిన లివర్ అంతా కూడా బర్న్ అయ్యి సో కాలేయం అనేది అప్పట్లో న్యాచురల్ గా ఉంటది. ఓకే మేడం, నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు కొన్ని ఆయుర్వేదిక్ పేర్లు చెప్పారు కదా, అవన్నీ తీసుకోవాలా అన్నిట్లో ఏదో ఒకటి? అన్ని తీసుకోవాలి నాన్న, అన్ని ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటది, అర్థమైందా? ఇప్పుడు లైక్ మనం
అశ్వగంధ తీసుకుంటాము. అశ్వగంధ మనకి ఇమ్యూనిటీని బలాన్ని ఇస్తుంది. అండ్ తిప్పతీగ ఉంటది, తిప్పతీగలో కూడా బలం ఉంటది. అండ్ నెక్స్ట్ శతావరి ఉంటది. శతావరి ఏంటి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంటది. అండ్ సుగంధ పాల వేల చూర్ణం అని చాలా వీడియోస్ లో చెప్తుంటాను. సో ఇదేంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనకి కండరాలు అనేవి స్ట్రాంగ్ గా ఉండడానికి వీటికి ఉపయోగపడుతుంది. సో లైక్ ఒక్కొక్క ఔషధంలో ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటది. సో అన్ని మొక్కల్ని ప్రతి మొక్కని మనం తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి. అంటే మీరు ఈ పౌడర్స్ అన్ని చెప్పారు, ఇవన్నీ 1 స్పూన్ తీసుకోవాలా? అన్ని కలిపేసుకోవాలరా ఫస్ట్ 50 గ్రామ్స్ లేదా 100. సో అది వాళ్ళ ఇష్టం. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తెచ్చేసుకొని మొత్తం కలిపేసేసుకొని, లేదంటే మూలికల్ని సేకరించి వాటన్నిటిని పౌడర్ చేసేసుకొని దాన్ని ఒక బాక్స్ లో పెట్టేసుకొని చక్కగా అన్ని కలిపిన ఈ పౌడర్ ని 1 స్పూను 1/2 లీటర్ వాటర్ లో వేసేసుకొని ఒక 5 or 10 minutes మరగనించేసి ఆ నీటిని వడగట్టేసుకొని గనక తాగితే చాలా మంచిది. కంటి చూపు మందగించిన వాళ్ళకి కూడా చూపు అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. ఏ సమయంలో తీసుకుంటే మంచిది? ఉదయం సాయంత్రం తీసుకోవాలమ్మా. బిఫోర్ ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎంటీ స్టమక్ తో తీసుకుంటే ఏ ఔషధం అయినా కూడా చక్కగా పనిచేస్తుంది ఇలాంటి కషాయాలు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.